హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పప్పు తయారు చేస్తున్నాను. ఎలా చేశానో చూపిస్తాను. ముందుగా కందిపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాను. తర్వాత పప్పు మామిడికాయ ఉంటుంది కదా, అవి కొంచెం పెద్ద ముక్కలుగా కోసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలుగా అయితే మనకి పప్పులో కలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి దీని మీద పప్పు పెట్టుకుందాము. ఇప్పుడు పప్పులో వాటర్ ఏమి లేవు కాబట్టి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుందాము. వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుందాము. దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసుకోండి. కట్ చేసి వేసుకున్నాక మూత పెట్టుకోండి. పప్పు 10 నిమిషాలు ఉడికిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మామిడికాయ పప్పుకి ఎప్పుడైనా కానీ పప్పు ఉడికిచ్చినాక మామిడికాయ వేసుకుంటే మనకి ఆ టేస్ట్ బాగుంటుందండి. దీంట్లో ఇప్పుడు తగినంత కారం వేసుకుందాము. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. కారం చూసి వేసుకోండి, సరిపోయినంత వేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకుందాము. మామిడికాయ పప్పు చాలా సింపుల్ అండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది మీకు కూడా. మామిడికాయ ముక్క చూసారు కదా, 10 నిమిషాల్లో ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలాగ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాము. దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కాగినాక ఆవాలు, దీంట్లో జీలకర్ర, చిన్నుల్లిపాయలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. మనం అది ఒకసారి కలిసేలా కలుపుకుందాము. మనం ఆ మామిడికాయ పప్పులో ఉల్లిపాయ వేసాం కదా, తాలింపు కూడా ఉల్లిపాయ వేసాను. ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక ఎండుమిరగాయ తుంచి వేసుకుందాము. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వచ్చినాక మనం దీంట్లో కొంచెం పసుపు వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము. పప్పులో ఇంగువ వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. తాలింపు దించే ముందు కరివేపాకు వేసుకుంటే మనకి ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. తాలింపు అయితే రెడీ అయిపోయింది. మనం ఇది పప్పులోకి తీసుకుందాము. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మనకి పప్పు రెడీ అయిపోయింది కదా, ఇది దీంట్లో వేసుకుందాము. మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలాగుందో మాకు కామెంట్ చేయండి. మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మూత పెట్టేసుకొని స్టవ్ ఆపేసుకుందాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.